నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ కె నిర్మల అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం. అజెండాలో పొందుపరిచిన 30 అంశాలు టేబుల్ పైకి వచ్చాయి. పట్టణ అభివృద్ధి కొరకు మంజూరైన 2.5 కోట్ల నిధులు ఏకపక్షంగా కొన్ని వార్డులకే కేటాయించడం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన 15 వార్డు వైసీపీ కౌన్సిలర్ మోదుగు ప్రసాద్ ఎన్ఎస్టీవీ ప్రతినిధి నాగరాజుతో మాట్లాడారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలు జరిగిన అనంతరం మొట్టమొదటిసారిగా కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం అత్యంత తీవ్రంగా జరగడం జరిగింది. ఆ సమావేశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి 15వ వార్డు కౌన్సిలర్ మోదుగు ప్రసాద్ గారు ఉన్నారు. తిరువూరు నగర ప్రజలకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ముందుగా నమస్కారం. మరి ఈరోజు మన తిరువూరు మున్సిపల్ కౌన్సిలింగ్ మీటింగ్లోని మరి అజెండాకు వచ్చినటువంటి అంశం బీపీఎస్ నిధులు 2,50,00,000 రూపాయలు ఈరోజు తిరువూరు నగర పంచాయతీకి విడుదలయ్యాయి. మరి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ యొక్క నిధులను మరి మన తిరువూరు శాసనసభ్యులు వారు 20 వార్డులకు గాను మాకు పార్టీలకు అతీతంగా మరి మాకు ఓట్లేసిన ప్రతి ఒక్క వార్డుకు కూడా సమానంగా ఈ యొక్క నిధుల్ని మేము భేదాలు లేకుండా అన్ని వార్డులకి సమానంగా పంచుతానని మరి 4-5 మీటింగులలో మాకు హాజరయ్యారు. ఆ సందర్భంలో కూడా వారు చెప్పారు. మరి అదేవిధంగా మరి ఈరోజు చూసుకున్నట్లయితే టీడీపీ నుంచి 3, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నటువంటి 7 కౌన్సిలర్లు టీడీపీలోకి వెళ్లారు. కేవలం ఈ యొక్క 7+3 వార్డులు 10 వార్డులకు గాను మరి ఈ యొక్క 2,50,00,000 రూపాయలు ఒక్కొక్క వార్డుకు 25 లక్షల నుంచి 35 లక్షల రూపాయల వరకు పెట్టుకోవడం జరిగింది. మరి ఈ అజెండాలోని మా యొక్క వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అందరూ కూడా ఈ యొక్క అంశాన్ని మేము దాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ఎందుకంటే తిరువూరులోని ఉన్నటువంటి ప్రతి వార్డుకు కూడా సమానంగా పంచమని చెప్పాం. ఏదన్నా విపత్తు కనుక వస్తే మరి మీరు ఆ యొక్క నిధుల్ని వాటిని కేటాయించుకోవచ్చు. కానీ అలాంటి విపత్తు ఏమీ లేకుండా ఏకపక్షంగా మరి వాళ్ళు ఆ డబ్బులు పంచుకోవడం జరిగింది. మరి మేమైతే ప్రతి వార్డు నుంచి కూడా నీటి పనులు కానుంచి, ఇంటి పన్నులు కానుంచి, రోడ్డు పనులు కానుంచి, మరి అదేవిధంగా సర్వీస్ ట్యాక్సులు అన్ని పనులు కట్టేటటువంటి ప్రజానికానికి మేము కూడా వైఎస్ఆర్సీపీ తరపు నుంచి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల గొంతుకుగా ఈరోజు మేము వాళ్ళకి అడగాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మేము అడిగాము, మాకు కూడా ఆ యొక్క నిధుల్లోని మాకు కూడా ఉన్నట్లే కొంత పంచమని అడిగాము. దానికి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి వార్డు సభ్యులందరూ కూడా మా యొక్క వాదనని వినకుండా వారు చెప్పవలసింది అంతకుముందు గతంలోనే మమ్మల్ని అరాచకం చేశారు, మమ్మల్ని వెనక కూర్చోబెట్టారు. కాబట్టి అప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు మేము ఎలా చేస్తున్నాం అనే ధోరణిలోనే మాట్లాడారు తప్ప మరి ఆ యొక్క ఫండ్ని మాకు కూడా ఇప్పుడు మాకు 20 లక్షలు అడగలేదు. మేము అదేవిధంగా 30 లక్షలు కూడా అడగలేదు. మాకు కూడా చిన్న లైట్లు, వీధి లైట్లు కానీ లేదా డ్రైనేజ్ వ్యవస్థ కానీ వర్షాకాలం వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాము. అక్కడ ఉన్నటువంటి వార్డులలో కొన్ని సార్లు కాడ సరైన నీటి పోయే దారులు కూడా లేకుండా డ్రైనేజ్ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయి చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లోని మరి ఆ యొక్క ఫండ్ని అడిగాము. అంతేకాకుండా మరి ఆ యొక్క ఫండ్లోనే కేవలం సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మన వీధి లైట్లకి ఉపయోగించమని చెప్పారు. కానీ వాళ్ళు కేవలం డ్రైనేజ్కి, అదేవిధంగా మరి ఈ యొక్క సీసీ రోడ్లు మాత్రమే పెట్టుకున్నారు. వీధి లైట్లు మరి వాళ్ళు చూసుకున్నట్లయితే మరి కొత్తగా ఏర్పడింది మున్సిపాలిటీ, వాళ్ళు కొత్తగా బోర్డు వచ్చారు. మనకు తిరువూరు నడిబొడ్డిలో ఉన్నటువంటి మరి సెంట్రల్ లైటింగ్ సరిగ్గా వ్యవస్థ లేక మరి చూసుకున్నట్లయితే అక్కడొక లైటు మాత్రమే వెలుగుతుంది. మరి ఆ వీధి లైట్లకి కనీసం ఫండ్స్ లేవు. మరి మొత్తం కూడా ఈ యొక్క రోడ్లకి, సీసీ రోడ్లకి పెట్టుకోవడం వెళ్తాయి తప్ప మరి ప్రజానికానికి ఏ రకంగా ఉపయోగపడుతుందని మేము క్వశ్చన్ చేయడం జరిగింది. మరి మాట్లాడే తరుణంలోనే మరి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు మా మీద కొంతమంది దురుసుగా మాట్లాడి దుర్భాషలాడటం జరిగింది. మరి దాని కారణంగా మేము బాయ్కట్ చేసి బయటకు వచ్చామే కానీ మేము అక్కడ నుంచి దిగి చేయలేదు. కనీసం మమ్మల్ని పిలవకుండా ఏం లేకుండా అజెండాని పాస్ చేసుకోవడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అంతేకాకుండా ఈ విషయాన్ని కమిషనర్ గారి రూమ్కి వెళ్ళి అడిగాము. మేము కనీసం మా యొక్క ఇది వినతి కూడా తీసుకోలేదు. గారు ఆలోచించారు. ఆలోచించి మీకు ఎమ్మెల్యే గారితో మాట్లాడి
తదుపరి వచ్చే మీటింగ్ కల్లా దీని గురించి పరిష్కారం చెప్తామని చెప్పారు. అలా జరగని పక్షంలోనే ఈ యొక్క సమస్యని మేము కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్లి ప్రజా గొంతుకగా మేము వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి మాట్లాడతామని తెలియజేసుకుంటూ జై జగన్.